గైస్ ఫైనల్లీ వన్ పీస్ చాప్టర్ 1183 అయితే రిలీజ్ అయిపోయింది. సో చాప్టర్ 1183 కవర్ పేజ్ లో అయితే షాట్ క్రూ అందరూ ఎలిఫెంట్స్ తో అయితే ఉన్నారు. చాప్టర్ పేరు వచ్చేసి గుడ్ మార్మాయిడ్. సో చాప్టర్ బిగిన్ అవుతుంది ఈమో వర్సెస్ లోకితో. ఈ బ్యాటిల్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఏమో ఉంటాడు రాగ్నీర్ రోజులు దీనికోసమే వెయిట్ చేసింది ఆ పైన రివెంజ్ తీసుకోవడానికి. అండ్ ఇది మొత్తం లోకి డ్యూయల్ ఫుడ్ స్క్వేరల్ విని చాలా యాంగ్రీగా ఉంటుంది. లోకి దీన్ని చూసి అంటాడు వాట్ ఈస్ ఈ రంబ్లింగ్ అబౌట్. ఇక్కడ ఏమో ఉంటాడు లోకి అండ్ స్టార్ట్ లూఫీ ఇద్దరు కూడా నా సోల్జర్స్ అవ్వలేకపోయారు. అండ్ ఈమో విల్ అరెస్ట్ దెమ్ జస్ట్ లైక్ డోజన్ లాగానే అరెస్ట్ చేస్తా అని. ఇక్కడ డోజన్ ఎవరో స్టిల్ మిస్టీరియస్, కానీ ఐ థింక్ ఇది క్లియర్లీ చాలా ఇంపార్టెంట్ ఫిగర్ వన్ పీస్ లో. ఫైనలీ లోకి అయితే తన అటాక్ ని లాంచ్ చేస్తాడు రాగ్నీ 2 జీన్ బ్లేడ్స్. దాంతో పాటు ఈము కూడా తన అటాక్ ని లాంచ్ చేస్తాడు స్వార్డ్ ఆఫ్ వర్త్ గ్రామ్. ఇక్కడ ఒక పెద్ద క్లాష్ అవుతుంది అండ్ అప్పుడే మనకి సీన్ షిఫ్ట్ అవుతుంది సాంజీ ఇంకా జాజా గ్రూప్ దగ్గర. ఇక్కడైతే సాంజీ డైరెక్ట్ గా జెయింట్ విలేజ్ కి వెళ్లి జాజాతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. గర్డ్ ఇంకా చాలా జెయింట్స్ వాళ్ళ చిల్డ్రన్స్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ గాడ్ అయితే తన లైఫ్ ని అడ్డం పెడుతుంది చిల్డ్రన్స్ ని సేవ్ చేయడానికి. కిల్లింగం అయితే జాజాకి ఆర్డర్ చేస్తాడు క్యాప్చర్ ద చిల్డ్రన్స్ అని. అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది ఊసాప్ అండ్ బ్రూక్ గ్రూప్ దగ్గర. ఊసాప్ అయితే బ్రూక్ అడుగుతాడు బ్రూక్ హూ ఇస్ దట్ ఉమెన్. బ్రూక్ అంటాడు ఐ థింక్ ఆ ప్రిన్సెస్ ఇప్పుడు గంకోగా ఎల్బాఫ్ లో వచ్చింది. అండ్ బ్రూక్ అంటాడు షీఈ్ నాట్ అన్ ఎనిమీ బట్ సమ్ వన్ నేను ఎప్పుడు చూడలేను అనుకున్నాను. సో చాలా షాక్ లో ఉంటాడు షీ వాస్ ప్రిన్సెస్ అని అంటాడు. అండ్ బ్రూక్ అంటాడు అది నిజమైతే ఐ థింక్ షీ విల్ బి 77 ఏజ్ బై నౌ. అండ్ ఇక్కడే గాయస్ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవబోతుంది బ్రూక్ ది. బ్రూక్ 70 years బ్యాక్ వెస్ట్ బ్లూ ఎక్స్పీరియా కింగ్డమ్ లో ఒక మ్యూజిక్ తో నిండి ఉన్న విలేజ్ లో ఉంటాడు. బ్రూక్ అప్పుడు 20 years old అండ్ అతనైతే రైడర్ కెప్టెన్ ఆఫ్ గాడ్ కాప్స్ టైమ్ లో షూరీ 7 years old ప్రిన్సెస్ బ్రూక్ తో ట్రైన్ అవుతుంది. గాయస్ ఇదైతే క్రేజీ ఉంది. బ్రూక్ ఒక మ్యారీడ్ క్వీన్ ని లవ్ చేశాడు. తన పేరు లేడీ క్యాండల్. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే షీఈ్ ద మదర్ ఆఫ్ ప్రిన్సెస్ షూరీ. అండ్ ప్రిన్సెస్ షూరీ అంటది హౌ కెన్ యూ లవ్ ఎ మ్యారీడ్ ఉమెన్ అని. అండ్ అక్కడే బ్రూక్ అంటాడు ఒక క్రేజీ లైన్ లవ్ ఇస్ ఫ్రీడమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూక్ అండ్ ప్రిన్సెస్ సూరి అయితే కింగ్డమ్ కి వచ్చేస్తారు. అండ్ అక్కడ మీట్ అవుతారు కింగ్ లెవెన్. అండ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ప్రిన్సెస్ షూరి అండ్ హస్బెండ్ ఆఫ్ క్వీన్ క్యాండల్. అండ్ అప్పుడే కింగ్ కి న్యూస్ వస్తుంది ఒక మోడర్న్ ఫ్యామిలీ గ్యాంగ్ క్వీన్ ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని. అండ్ ఇదంతా విని నేను ఆల్రెడీ వాళ్ళని మీట్ అయ్యాను అండ్ ఐ టుక్ కేర్ ఆఫ్ దెమ్. ఇక్కడైతే బ్రూక్ ఆల్రెడీ వాళ్ళనైతే నాచ్ స్లాష్ తో డిఫీట్ చేశాడు ఎనిమీస్ ఉన్నారని తెలిసిన లోపే. అదంతా విని విలేజ్ లో అయితే చాలా షాక్ లో ఉంటారు. గాయస్ బ్రూక్ కూడా పాస్ట్ లో అసలు క్రేజీ ఉండే. అండ్ దీంతో ఇక్కడికి చాప్టర్ ఎండ్ అవుతుంది. గాయస్ ఐ థింక్ దిస్ ఇస్ క్రేజీ. ఇది జస్ట్ బిగినింగ్. ఐ థింక్ బ్రూక్ కి ఒక ఫుల్ బ్యాక్ స్టోరీ ఉంది. లవ్ లాస్ బెట్రియల్ అన్ని ఉంటాయి అనుకుంటా. అండ్ వి ఆల్ నో ఓడా బ్యాక్ స్టోరీ అయితే చాలా డీప్ వెళ్తాడు. అండ్ ఐ థింక్ నెక్స్ట్ చాప్టర్ లో మనం ఇంకా చూడబోతున్నాం ఈ ఫ్లాష్ బ్యాక్. గైస్ మీకు ఎలా అనిపించింది ఈ చాప్టర్? సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్.